వైసీపీ 5 ఏళ్ల పాలనలో అన్నప్రసాదం తిరుమల లడ్డులో నాణ్యత లోపించిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలకు చెక్ పడింది. ఇటీవల తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇతర మతస్థులను టీటీడీలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించారని, మాంసాహారం, గంజాయి, మందు వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమల క్షేత్ర పవిత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం చాప కింద నీరులా విస్తరిస్తోందని అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సర్కార్ టీటీడీ ఇప్పటికే సంస్కరణలు మొదలుపెట్టింది. అన్యమతస్థులను విధుల నుంచి పక్కకు తప్పించేందుకు చైర్మన్ బిఆర్ నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అన్నప్రసాదం తిరుమల లడ్డూలో నాణ్యత లోపించిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలకు చెక్ పడింది. ఇటీవల తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని, ఇతర మతస్థులను టీటీడీలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించారని, మాంసాహారం, గంజాయి, మందు వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమల క్షేత్ర పవిత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం చాప కింద నీరులా విస్తరిస్తోందని అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సర్కార్ టీటీడీ ఇప్పటికే సంస్కరణలు మొదలుపెట్టింది. అన్యమతస్థులను విధుల నుంచి పక్కకు తప్పించేందుకు చైర్మన్ బిఆర్ నాయుడు చాలా పట్టుదలగా ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు ఫోన్ లైన్లో. గోపీనాథ్, అసలు అన్యమతస్థులు అక్కడ ఉన్నారనేది మరి అక్కడ స్పష్టమవుతుంది. మరి వాళ్ళని తొలగిస్తే అక్కడ మరి లడ్డూలో నాణ్యత లభిస్తుందని చెప్పేసి అంటున్నారు. అసలు ఎంతవరకు నిజం? ఎందుకంటే లడ్డూలు వాళ్ళు తయారు చేయరు కదా, కేవలం దానికి ఏర్పాటైన ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు కూడా దాని మీద శ్రద్ధతో, అంటే పవిత్ర స్నానాలు చేసి శ్రద్ధతో లడ్డుని తయారు చేసే పరిస్థితి ఉంటుంది. సో దీన్ని ఎలా చూడాలి? రామారావు గారు, మొత్తం మీద అంటే అన్యమతస్థులు అనేది ప్రతి అంశంలో కూడా అంటే దేవాలయాల్లో ఇది ఎన్నో రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక వివాదంగానే మనం చెప్పొచ్చు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది ఒక పెద్ద ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కూడా, ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా స్వామివారికి సంబంధించి కానుకలు భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఆ కానుకలతో నెల నెల లక్షల జీతాలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, అధికారులు ఈ రకంగా అన్యమతస్థులుగా, అంటే వాళ్ళు ఉద్యోగంలో చేరేటప్పుడు అనుమతిస్తులు కాదు, కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత కొద్ది రోజులు సర్వీస్ అయిన తర్వాత వాళ్ళు ఇతర మతస్థుల్లో మారి ఈ రకంగా దేవస్థానానికి సంబంధించి కూడా చెడ్డపేరు తెస్తున్నట్లు టీటీడీ పాలక మండలి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే గత పాలక మండలిలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులు కూడా చాలా క్లియర్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్వచ్ఛందంగా టీటీడీలో ఉన్నటువంటి అన్యమతస్థులు మేము గుర్తించి దీనిపైన విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ప్రకారం చర్యలు తీసుకోకముందే మీరే స్వతహాగా మీరు వాలంటీర్ రిటైర్మెంట్ అయినా తీసుకోండి, లేదంటే మీరు వేరే శాఖకు, ప్రభుత్వ శాఖకు బదిలీ చేయమంటే ఆ శాఖకు బదిలీ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి 90 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన విచారణ జరుగుతుంది. అయితే టీటీడీ చైర్మన్ మాట్లాడింది కావచ్చు, ఏమిరా అంటే ఈవో గారు కానీ తిరుమలకు సంబంధించి అది క్యూ లైన్లు కానీ, అన్న ప్రసాదాలు కానీ, లేదంటే స్వామివారికి సంబంధించి లడ్డూ ప్రసాదాల్లో తయారు చేసే విషయంలో కావచ్చు, లేదంటే పంపిణీ జరిగే సమయాల్లో కూడా చాలా నిర్లక్ష్యంగా కొనసాగిస్తున్నారు. అందువల్లనే గతంలో ఆ నిర్లక్ష్యం కొనసాగిన కారణంగానే గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కూడా శ్రీవారికి సంబంధించిన లడ్డూ ప్రసాదాల్లో అనిమల్స్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యి వాడారనేది ప్రాథమిక
దానిపైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఈ స్థాయిలో ఇంత దుర్మార్గంగా జరిగింది కాబట్టి అలాంటిది అన్య మతస్థులే ఇందులో భాగస్వాములు కూడా ఉండొచ్చు అనేటువంటి అనుమానం ఆయన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి దేవాలయం, ఇది హిందూ దేవాలయం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశము ఇది ఈ ఆలయానికి సంబంధించి. కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళన్నా వెళ్ళాలి, లేదంటే అన్య మతస్థులను టీటీడీని తొలగించాలనేది ప్రధానంగా డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దానిపైనే ఆయన మాట్లాడడం జరిగింది. అయితే అలాంటిది కానీ చర్యలు తీసుకుంటే కనీసం హిందువులే ఇక్కడ ఉంటారు, హిందువులే అధికారులు ఉంటారు, సిబ్బంది ఉంటారు, లేదంటే కింది స్థాయి సిబ్బంది ఉంటారు, భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి ఉన్నటువంటి స్వామివారి పైన నమ్మకంతో అలాంటి చెడు పనులు, అలాంటి కార్యక్రమాలు చేయరనేది టీటీడీ పాలక మండలి నిర్ణయం. అదేవిధంగానే వాళ్ళ ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఆ నిర్ణయాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం ప్రత్యేక ప్రవేశ దినాలు కావచ్చు, లేదంటే బ్రహ్మోత్సవాల సమయంలో కావచ్చు, లేదంటే మిగిలినటువంటి ఉదాహరణకి నిన్న రథసప్తమి రోజు శ్రీవారు సప్త వాహనాలపైన ఊరేగుతుంటే లక్షలాది మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది. ఆ సందర్భంగా టీటీడీ చేసినటువంటి సేవలు, అన్నప్రసాదాల పంపిణీ కానీ, లడ్డూలు 8 లక్షల లడ్డూలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల కోసం. మరి ఈ స్థాయిలో ఒక యజ్ఞం లాగా జరుగుతున్న సమయంలో ఒక కలుపు ముక్కలాగా ఈ ఏదైతే ఉన్నటువంటి అన్య మతస్థులుగా ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా నిర్వహిస్తున్నారనేది విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. అదే స్థాయిలోనే గతంలో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కొంతమందిని బదిలీ చేశారు, కొంతమంది పైన చర్యలు తీసుకున్నారు, మరికొంతమంది సస్పెండ్ చేశారు గత 10-15 సంవత్సరాల కాలంలో. మరి ఇలాంటిది భవిష్యత్తులో లేకుండా, అలాంటి పరిస్థితి మరోసారి రిపీట్ కాకుండా ఉండడానికే టీటీడీ ఆ నిర్ణయం తీసుకుంది. అందువల్లనే బహుశా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 11వ తారీఖున ముఖ్యమంత్రి అమరావతిలో ముఖ్యమంత్రితో టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈవో, ఇట్లా అడిషనల్ ఈవో వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అందులో ఈ అంశాలన్నీ వస్తాయి. అన్య మతస్థులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే లడ్డూ ప్రసాదాలు గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, లేదంటే అనిమల్స్ ఫ్యాన్స్ కలిసిన విధానాలు, దాని తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి కొనుగోళ్లు, దాంట్లో జరిగిన అక్రమాలు, అన్నప్రసాదాల్లో గతంలో నాణ్యత లోపించి దాని తర్వాత భక్తులు ఇచ్చినట్టు ఫిర్యాదు ప్రకారం దాని తర్వాత సెటిలైట్ చేశారు. ఇలాంటి అన్ని అంశాల్లో కూడా 11వ తారీఖున సమావేశంలో కూడా మీటింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ముందుకెళ్తారు. అయితే సీఎం ఆదేశాల ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం మీద చూద్దాం. మరి ఒక ప్రక్షాళన అనేది తిరుమల నుంచి కొనసాగిస్తానన్నారు. ఇప్పుడు 8 నెలలు అయిపోతుంది. మరి కొన్ని చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ విధంగా తీసుకుంటారు రామారావు గారు? ఎస్ గోపీనాథ్, ఇప్పుడు విషయం చెబితే ఇక్కడ లడ్డూ ప్రసాదాల్లో తయారీలోనూ అలాగనే పంపిణీ విషయంలోనూ కొంత అవకతవకలు జరిగాయి బికాజ్ ఆఫ్ అన్యమతస్థులు అని చెప్పేసి అన్నారు. వాళ్ళ వల్లనే ఈ అన్యమతస్థులు అందులో ఉండటం ద్వారానే ఇక్కడ అవకతవకలు జరిగినాయి, లడ్డూలో క్వాంటిటీ తగ్గిందనేది ఏ విధంగా నిర్ధారించగలిగారు? నంబర్ 1. నంబర్ 2, ఏ పారామీటర్స్లో వారిని అన్యమతస్థులుగా గుర్తించారు? నెంబర్ 3, హిందువులు మాత్రమే ఉండాలనుకున్నప్పుడు అది చాలా మంచిది. యాక్చువల్గా టీటీడీ ఒక స్థలం అది. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎందరో మందిని వారి యొక్క భక్తి భావాల్ని అంటే హృదయంలో దాచుకున్న స్థలం అది. సో అక్కడ ఎటువంటి పాపాలు కానీ తప్పులు కానీ జరగకూడదని చెప్పేసి అందరం భావిస్తాము, గౌరవిస్తాము. అలాగనే మాంసాహారులు, అలాగనే బీరు బ్రాందీలు తినేవాళ్ళు ఎక్కువగా అక్కడ దొరుకుతున్నారు, కనబడుతున్నారు, మాంసాహారులు అని చెప్పేసి అంటున్నారు. హిందువుల్లో కూడా మాంసాహారులు ఉన్నారు కదా, దాన్ని ఏ విధంగా స్టాప్ చేయగలుగుతారు? అంటే వాళ్ళు కేవలం విశ్వాసం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి ఈ క్వశ్చన్స్కి? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అనేది మంచి పాయింట్సే. ఎందుకంటే సర్వీసులో అంటే ఉద్యోగులుగా వాళ్ళు టీటీడీలో చేరే సందర్భంలో వాళ్ళు హిందువులే, వాళ్ళు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు. కానీ హిందువులుగా చేరిన తర్వాత సర్వీస్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు హిందువులుగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాని తర్వాత కాలంలో కొన్ని కారణాల వల్ల, కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాల వల్ల ఇతర మతస్థులుగా మారిపోవడం జరిగింది. అదే విషయం అది దాని తర్వాత, ఎందుకంటే అవన్నీ కూడా మారిన తర్వాత వాళ్ళు బహుశా ఆ పండుగలు చేసుకుంటూ ఉంటారు, ఆ దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, దానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇవన్నీ కూడా టీటీడీ వద్ద విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. కానీ వాళ్ళు అంటే అది చట్ట ప్రకారం చెల్లదు. కాబట్టి ఎందుకంటే గతంలో సర్వీసులో ఉన్న రూల్స్ ప్రకారం, సర్వీసులో వాళ్ళు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు హిందువులుగానే ఉన్నారు. కాబట్టి కొంతమంది పైన చర్యలు తీసుకున్నారు, కొంతమంది పైన సస్పెన్షన్ చేశారు. ఇట్లా రకరకాల కార్యక్రమాలు జరిగాయి. అయితే ఈ సంఖ్య అనేది టీటీడీలో పెరిగిపోతుంది. దాన్ని తగ్గించడానికి టీటీడీ పాలక మండలి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మీరన్నట్టు ఆలయం లోపలికి సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాలన్నింటిపైన కూడా ఒక క్లారిటీతో ఉంది. ఏది కూడా ఆధారాలు లేకుండా టీటీడీ బోర్డు ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు. కాబట్టి చూద్దాం. మరి రాబోయే రోజుల్లో 11వ తారీఖున ముఖ్యమంత్రితో కూడా ప్రత్యేక సమావేశం ఉంది. ఆ రోజు సీఎం ఇచ్చే ఆదేశాల ప్రకారం వీళ్ళందరిపైన చర్యలు తీసుకుంటారు. లడ్డూ ప్రసాదాలు లాంటి మిగిలిన విషయాల్లో కూడా ఒక క్లారిటీతో రాబోయే రోజుల్లో ఒక పారదర్శకమైన పాలన తీసుకొచ్చేదానికి టీటీడీ బోర్డు ప్రయత్నాలు చేస్తుంది. రామారావు గారు.
రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.